5వ కీర్తన 3వ వచనం. ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో బయలుపరిచారు మనకి. అయితే భక్తుడైన దావీదు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఉదయమనే లేచి దేవుని సన్నిధిలో తన ప్రార్థన సిద్ధం చేస్తున్నాడు. ఎక్కడ? ఉదయమనే. దావీదులో ఉదయం లేచి అనుభవం ఒకటి. లేచిన తర్వాత చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? దేవుని సందులో ప్రార్థన అనేటువంటి ధూపాన్ని లేకపోతే ప్రార్థన అనే నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఉదయమే లేవగానే వేకువజాముని దేవునికి ఇష్టమైన పదార్థాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. మనం ఉదయమే లేచిన తర్వాత మనుషులకు ఇష్టమైనటువంటిది, ఇంట్లో వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు మనం సిద్ధపరుస్తాం. వారికి ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్ వేయమంటాం, లేకపోతే నీకు ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్ తెచ్చుకోమంటాం హోటల్కి వెళ్ళి. లేకపోతే నీకు ఈరోజు నీ పుట్టినరోజు కనుక, లేకపోతే ఈరోజు ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కనుక నీకు ఏది ఇష్టమో చెప్పంట. అంటే ఉదయం మనం లేచిన తోడనే మనం ఏమేమి సిద్ధపరుస్తామంటే, స్కూల్కి వెళ్ళేవారు పిల్లలకి టిఫిన్ బాక్సులు క్యారేజీలు వారికి సిద్ధపరుస్తాం. పనికి వెళ్ళేవారు వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రయాణానికి వెళ్ళేవారు ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు వాళ్ళు సిద్ధం చేసుకుని బిజీగా అడవిడిగా కావగా త్వరగా రెడీ అయిపోయి అన్నీ సిద్ధపరిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగా. వారు వెళ్ళేటువంటి ప్రతి వ్యాపారానికి, ప్రతి ఉద్యోగానికి, ప్రతి బిజినెస్కి, ప్రయాణాలకి, పొలం పనులకు, లేకపోతే ఉద్యోగాలకు, లేకపోతే స్కూళ్ళకు, కాలేజీలకు, లేకపోతే వివాహ కార్యక్రమాలకి, దేని కొరకైతే నువ్వు అన్నీ సిద్ధపరుచుకుని లేచి పలానా ప్రయాణం ఈ రోజు ఉంది, పలానా కార్యక్రమం ఈ రోజు ఉంది, పలానటువంటి వివాహం ఉంది, లేకపోతే ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఈరోజు వ్యాపారంకి వెళ్ళాలి, ఈరోజు స్కూల్కి వెళ్ళాలని ఆలోచన మనసులో పెట్టుకుని ఉదయం లేవగానే వాటి కొరకు నువ్వు ముందుగానే సిద్ధం చేసుకుని ఆ సిద్ధపాటులో ముందుకు వెళ్ళిపోతావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా చెలవిస్తున్నమాట ఏంటి తెలుసా? వాటన్నిటికి మించిన దేవునికి ఇష్టమైన పదార్థాన్ని మనం ముందుగానే లేవగానే సిద్ధం చేయాలి. ఆమెను చెప్పండి. ఏంటి అని అంటే, ఉదయమనే లేవగా నేను ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో ప్రార్థన అనేటువంటి ధూపం లేదా ప్రార్థన అనే నైవేద్యం, ప్రార్థన అనే దాన్ని నేను సిద్ధము చేసి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేచిన వెంటనే మనం ఏం సిద్ధం చేయాలి? ప్రార్థనను సిద్ధం చేయాలి. ఆ ప్రార్థన ఎప్పుడైతే సిద్ధం చేస్తామో, చూడండి మీకు అర్థమవటం చెప్తున్నాను అంతే. ఇటు చూడండి, ఇంకా అర్థమవటానికి చెప్తున్నాను. కోళ్ళు కానీ లేకపోతే కాకి కానీ ఇంకా దేనికన్నా మేత వేసినప్పుడు మనం వేసి వెళ్ళిపోము, ఏం చేస్తూ ఉంటాం? అది వచ్చి ఉదాహరణకి కొన్ని ఆచారాలు ఉంటాయి, ఏమంటారు దాన్ని, పిండం పెట్టి వెళ్ళిపోతారా, చూతారా? ఎందుకని పెట్టారు? ఆ పిండం పెట్టి అది కాచి చూస్తారు, అది తినేదాకా వచ్చి తినేదాన్ని. అంటే నువ్వు సిద్ధం చేసి పెడితేనే కదా, అర్థమైందా? నువ్వు సిద్ధం చేసి పెడితేనే కదా వచ్చేది, వచ్చి తిందో లేదనేది. అంటే ఇప్పుడు అంటే మీకు అర్థమవటం చెప్పాను, అది కరెక్ట్గా దేవుని విషయంలో, దేవుని స్తోత్రం కలిగిన. కానీ మనం ప్రార్థన అనేటువంటి దాన్ని మనం సిద్ధము చేసి కాచి చూడాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం అంటే వేచి చూడాలి, కనిపెట్టాలి. ఏం చేసి? ప్రార్థన అనేదాన్ని ఉదయమే లేచి ప్రార్థన అనేదాన్ని నువ్వు దేవుని సందులో సిద్ధము చేసి ఆ ప్రార్థన అంగీకరించడానికి దేవుడు వచ్చి నిన్ను దీవించే వరకు, తన కృప నీ మీదకు దిగే వరకు, తన దీవెన నీ మీదకు వచ్చే వరకు, ఆ ప్రార్థన అంగీకార యోగ్యం అయ్యే వరకు కూడా నువ్వు వేచి చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు దావీదు, యెహోవా ఉదయమనే నా కంఠస్వరము నీకు వినబడును గాక. ఉదయమనే నేను లేచి నువ్వు ప్రార్థనను నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు ఆయన. మనం వీటన్నిటిని బట్టి కదా, పెళ్ళి చూపులలో వస్తున్నారు, లేకపోతే ఎవరో వస్తున్నారు నాయకులని ఇల్లంతా రెడీ చేసేసి, కుర్చీలు వేసేసి, అన్నీ కూడా బెడ్ మొత్తం కూడా సదిరేసేసి మనం రెడీగా ఉంటాం. అలాగే రాలేదు, ఏం చేస్తాం మనం? చెప్పాలి, చెప్పండి అమ్మా, తెలియగే కదా నేను చెప్పేది. రెడీగా ఉంటాం, చేలో ఉన్నవారు ఫోన్ చేస్తాం, బస్సులో ఉన్నవారు ఫోన్ చేస్తాం,
వెళ్ళేవాడిని కూడా వెళ్ళకు, వాళ్ళు వచ్చేస్తున్నారంట, వచ్చి వెనక్కి సాయంత్రం వెళ్ళి కానీ రేపు వెళ్ళి కానీ అంట. ఎందుకని? వాళ్ళు వచ్చేవారు, అతిథులు వచ్చే లోపల మనం అంతా కూడా సెట్ చేసి ఈ లోక సంబంధంగా అంత సెటప్ ఉంటే, అంటే అంత సిద్ధపాటు ఉంటే, మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించి తన దీవెన తన కృప మన మీదకి రావాలని అంటే ముందుగానే ఉదయమే లేచి తన దీవెన కొరకై, దేని కొరకు? తన కృప కొరకై తన సన్నిధిలో లేవగానే ప్రార్థనను సిద్ధము చేసి నువ్వు వేచి చూడాలి. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అంటే నా అంశం అదే చెప్పాను, వేచి చూడటం, లేకపోతే కాచి ఉండుట, లేకపోతే కనిపెట్టుట. దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు, దేవుని దీవెన కొరకు ప్రార్థనతో సిద్ధము చేసి, నువ్వు ఆల్రెడీ ప్రార్థన లేకుండా, చాలామంది ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన సిద్ధపాటు లేకుండా ఆయన దీవెన కొరకు చూస్తూ ఉంటారు, ఆయన ఆశీర్వాదాల కొరకు చూస్తూ ఉంటారు. ప్రార్థన సిద్ధపాటు నీలో లేదు. దేవుడు నిన్ను హృదయాంతరంగా చవి చూసినప్పుడు దేవునికి అంగీకారం అనే ప్రార్థన నీలో కనబడదు. కానీ దేవుని ఆశీర్వాదం కొరకు మనం వేగిరి పడతాం, దేవుని దీవెన కొరకు వేగిరి పడతాం. నాకు కావాలి, నాకు ప్రభువా, నాకు నా బిడ్డలకి నాకు కావాలని. ఓకే, దేవుని దీవెన ఆశీర్వాదం అందరూ కోరుకుంటారు, కోరుకోవటం తప్పు కాదు. అది కోరుకునే ముందు ఆ దీవెన కొరకు, ఆ కృప కొరకు నీ మీద వచ్చే మునిపోయి నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థనని సిద్ధపాటు కలిగి, దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రార్థన అనే సిద్ధపాటు లేకుండా ఉదయం లేచి ఈరోజు నీ సమాధానం నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా ప్రయాణాలు, నా ఉద్యోగాలు, నా వ్యాపారాలు, నా తలంపులు, నా మాటలు, నా క్రియల్లో ఉండునుగాక అని ప్రార్థన అనే సిద్ధపాటుతో వేచి దేవుని కృప కొరకు వేచి చూడాలి. హల్లెలూయా. నాకు వెంటనే ఇచ్చేయటానికి ఇది వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి వెంటనే అయితే ఇచ్చేసి ఇది పట్టుకెళ్ళాలంటే కుదరదు. ఇది ప్రార్థన. నీలో ఆ విరిగి నలిగిన మనసు దేవుడు చూడాలి, ఆ ఓర్పు సహనాన్ని చూడాలి. ఆ ప్రార్థన వేదనతో నువ్వు ఎంతవరకు మోకాళ్ళ అనుభవం కలిగి, ప్రార్థనతో సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఎంత సమయం వేచి చూస్తున్నావో నా ప్రభు చూడాలి. అన్న వెంటనే గర్భఫలం దేవుడు ఇవ్వలేడు అంటారా? ఇవ్వలేడా? ఆ దమ్ము లేదా ఆయనకి? ఉందే. కానీ ప్రార్థనతో ఎన్ని మార్లు, ఎంత సమయము వేచి చూసిందో ఒక బహుమానం కొరకు. ఆ బహుమానం ఇక్కడ నుండి అక్కడ నుండో, లేకపోతే ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి వచ్చేది కాదు. డైరెక్ట్గా సాక్షాత్తు దేవాతి దేవుని కృప నుండి, దేవుని దగ్గరుండి విలువైన బహుమానం ఆవిడ పొందుకోవాలంటే, ఆయన కృప ఆమె మీదకి దిగి రావాలంటే ప్రార్థనతో సిద్ధము చేసి దేవుని సందులో వేచి చూడాలి. ఆవిడ వేచి చూసింది. 7 వారాల, లేకపోతే ఇన్ని రోజుల, 3 వారాల అని అక్కడ బిర్రిగీయలేదు దేవుడు. అయిపోయింది, 3 వారాల ప్రార్థన అయిపోయింది, లేకపోతే 7 వారాల ప్రార్థన అయిపోయింది, తర్వాత నువ్వు పెట్టుకోపోయినా పర్లేదు అనట్లేదు దేవుడు. నీ ప్రార్థనతో దేవుని కృప కొరకు వేచి చూడాలి. ఆమేన్. ఇప్పుడు వ్యక్తి వచ్చండి భోజనం చేసేది కానీ ఇంకా రెడీ అవ్వలేదు, మళ్ళీ వస్తాను అంటాడు. అవునా? అర్థమైందా? నువ్వు రెడీగా అయిపోయాక ప్లేట్లో అక్కడ పెట్టావు అనుకో, తినేసేళ్ళు అనగానే రెడీగా అయిపోయింది కాబట్టి వెంటనే అంటే నువ్వు ఈ లోకంలో ఉన్న పట్టు దానికి మనం సిద్ధము చేసి కాచి వేచి చూస్తున్నాం మనం. మరి దేవాతి దేవుడు మన మీదకి దిగి రావాలన్నా, మనలోకి రావాలన్నా, దేవుని కృప మన మీదకి రావాలన్నా, ఆయన దేవుని మన మీదకి రావాలన్నా ఉదయమే అన్ని పనులు అయిపోయాక అన్నీ సిద్ధం చేసిన తర్వాత, టిఫిన్ వండేసేసి స్కూల్కి పంపేసిన తర్వాత, కారాజీకి పొలాలు వెళ్ళిపోయిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత, అన్నీ అడవిడి అయిపోయిన తర్వాత, అన్నీ అయ్యాక ఇప్పుడు స్తోత్రం నాయన జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తానని బయలుదేరి అంటే ఇవన్నీ ముందు సిద్ధం చేసేస్తున్నావు. ప్రార్థన నాయన వెళ్తున్నాను, ప్రయాణాలు తోడుకుంటే అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుకుంటండి, అయిపోయింది. ఈ ప్రార్థనకి దేవుడు కృప అనుగ్రహించాలా అంటే అనుగ్రహిస్తాడు, కానీ నీలో ఆ సిద్ధపాటు కలిగిన మనసు నా ప్రభు చూడాలి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు 10 మంది కన్యకులు ఉన్నారు, వెంటనే వచ్చి వారందరూ తీసుకెళ్ళొచ్చు. పక్షపాతం కలిగిన దేవుడు కాదు ఆయన. కానీ సిద్ధపాటు కలిగిన మనసు ఎవరిలో అయితే ఆ ఓర్పు సహనంతో లేవగానే ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థనని సిద్ధపాటు కలిగి ప్రభు వైపు వేచి చూస్తారో, వారి మనసులు దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద ప్రార్థనని సిద్ధపాటు మనసు కలిగి వేచి చూసిన ప్రతి బిడ్డపై దేవుని కృప దిగొచ్చునుగాక. ఖచ్చితం అది. దావీదు అదే అన్నాడు, తండ్రి
ఉదయమైన కంఠస్వరం దేవునికి వినబడాలంట. మొదటి మాట ఏంటి? మన స్వరం ఎవరికి వినబడాలి? లేచినంటే పిల్లల్ని కసురుకుని, భర్తను తిట్టి, భార్యని తిట్టి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేసేసుకుని రకరకాలుగా అనుకుని అప్పుడే ప్రభువా నీకు స్తోత్రాలు, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనంటే ఈ స్వరం వినబడగానే, రాత్రి అంతా మోగబోయిన స్వరం మరల స్వరం తెరవగానే ప్రభువుని తలచాలి. ఆమెను చెప్పాలి. రాత్రి అంతా మోగబోయిన స్వరాన్ని మరల ఉదయం తెరవగానే దేవానికి స్తోత్రాలని చెప్పాలి. దావీదు అదే అన్నాడు, ఉదయమైన నా కంఠస్వరము దేవునికి వినబడాలి, కానీ అందరికి వినబడి గోలంతా అయిపోయి కలరైపోయాక ప్రభువాని మాకరిత్తి ఏం సుఖం. అర్థమైందా? హల్లెలూయా. మన కంఠస్వరాలు దేవునికి వినబడాలి. ఆయనకి వినబడిన తర్వాతే ముందు మన స్వరం ఆయనకి వినబడాలి. ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి ఉదయమే. హల్లెలూయా. రెండవదిగా ఆ ఉదయమే మన ప్రార్థన దేవుని సందులో సిద్ధము చేయాలి. సిద్ధం చేసిన ప్రభు తన కృపను, తన దీవెన, తన కనికరాన్ని, తన ఆశీర్వాదం నా మీదకు రాబోతుంది. ఆయన నాలోనికి రాబోతున్నాడు. ఆయన ఏ మనసు అయితే, ఏ హృదయం అయితే ఉదయమే ప్రార్థనని సిద్ధపాటు కలిగి మనసుతో వేచి చూస్తారు వారు. అందుకొరకే ఆ సిద్ధపాటు కలిగిన మనస్సు, వేచి చూసిన ప్రతి మనస్సు కొరకే ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఉదయమే లేచి ప్రార్థనని సిద్ధపాటు కలిగిన మనస్సుతో వేచి చూసిన వారి దగ్గరికి వస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే కావలి వారు ఉదయం కొరకు వేచి చూచినట్లుగా. కావలి వారు ఏం చేస్తారు? ఎప్పుడు తెల్లారద్దా 8 గంటల డ్యూటీ, లేకపోతే 12 గంటల డ్యూటీ, 9 అయిపోయింది డ్యూటీ అన్న అయిపోవాలనుకుంటారు వాళ్ళు. ఇంకా 9 అయిందా, ఇంకా 4 గంటలు డ్యూటీ చేయాలనుకుంటా. వెంటనే 11 అయిపోతే, ఇంకా 2 అయిపోతే, వెంటనే ఒక డ్యూటీ అయిపోయింది, ఓ రోజు జీతం వచ్చేసింది. వెంటనే డ్యూటీ అయిపోగానే వెంటనే వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఫలానా ప్రయాణం వెళ్ళాలి అంటే ఎప్పుడు తెల్లారుతుందా? కావలి వారు ఉదయం కొరకు వేచి చూసినట్లుగా, దేవుడు కృప కొరకు, దేవుని దీవెన కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థనతో వేచి చూడాలి మనం. అంతేనా? అక్కడ ఉంది, కావలి వారు ఉదయం కొరకు వేచి చూసినట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఆశపడటం తప్పు కాదు, భలే చెప్పేస్తున్న వాక్యం దేవా. కానీ మనం ఏం చేయాలి? ఆశపడాలి, వేచి చూడాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. దేవుని కృప, తన కనికరం మన మీదకి రావాలంటే వెంటనే నిలువగాళ్ళ మీద నిలబడినంత సమయంలో జరిగిపోవాలంటే ఏది జరగదు. జరిగించే దేవుడే. అవునా? 25 సంవత్సరాలు అబ్రహాము అంత ఓపికతో కనిపెట్టకపోతే దేవుడు ఇవ్వలేడా? చెప్పరమ్మా, ఇవ్వగలడు. అన్ని సంవత్సరాలు ఓపిక, సహనం, ఆ ప్రార్థన సిద్ధపాటు కలిగిన మనసు అబ్రహాములో దేవుడు చూశాడు. మరి మీరందరిలో ఇవ్వగలడు. రోజు ప్రార్థన చేయక్కర్లే, రోజు మోకరించి నాయన నాయన అని అడగక్కర్లే. కానీ అబ్రహాము వాళ్ళు 25 సంవత్సరాలు ఓపికతో ప్రార్థనని సిద్ధపాటు మనసు కలిగి వేచి చూచినట్లుగా అదే మనసు ప్రభు నీలో చూడాలి. వెంటనే ఇస్తే ఇంకా దేవుడు గుర్తుంటాడా? దేవుడు మర్చిపోతాడా? ఇక బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఇదిగో వెండి నాణ్యం దొరికింది, పోయినటువంటి 10 నాణ్యంలో ఒక నాణ్యం దొరికింది, అయ్యా అందరు రండి, పాస్టర్ గారు దేవుడి తర్వాత మీరు అందరు రండి, ఇదిగోని అన్నారు. వెంటనిస్తే దేవుని మర్చిపోతావు. వెంటనిస్తే మోకరించి కన్నీరు కరిచి కృతజ్ఞత అనుభవం రాదో. ఎవడికి రాదో? ఎవడికైనా వస్తుందా? అదే కష్టముతో, బాధలతో, ఇబ్బందులతో కొన్ని రోజులు, కొన్ని నెలలు ఆ ప్రసవ వేదన ప్రార్థనతో, సిద్ధపాటు ప్రార్థనతో దేవుని ద్వారా ఎప్పుడైతే పొందుకుంటావో ఖచ్చితంగా మోకరిస్తారు. కన్నీరు వస్తుంది, సంతోషం, పశ్చాత్తాపం. ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా, నేను ఎప్పుడూ మర్చిపోలేను నాయనా అని. లేటుగా జరిగిన దేవుని కార్యం గొప్పగా జరిగితే, వెంటనే జరిగితే ఆ మోకరించే దేవునికి స్తుతి చెల్లించే మనసు ఉంటుందా? ఉండదు. అందుకని శ్రమ, అందుకని కష్టం, అందుకని బాధ, ఆ పరిస్థితులన్నీ నువ్వు అనుభవించగనుకనే దేవుడు ఆశ్చర్యకారంగా నీ జీవితంలో కార్యం చేసిన తర్వాత ఆ కృతజ్ఞత భావం అప్పుడు వస్తుంది. అర్థమైందన్నమాట? అప్పుడే వస్తుంది. వెంటనే జరిగితే 10 మంది కుష్ఠరోగుల దగ్గర వెంటనే జరిగింది. యేసయ్య దగ్గర వచ్చారు, వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయారు.
దారిలో ఉండగా స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడా? 9 వచ్చారా? దేవునికి స్తోత్రం కలిగిన కాక ఒక్కడే వచ్చాడు. వాడికి తెలుసు ఆ బాధ, కష్టం, వేదన, ఆ శ్రమ, ఇది ఎవరి వలన నాకు మేలు, ఎవరి వలన ఆదరణ, ఎవరి వలన నాకు ఆదర్పు, ఎవరి వలన ఆ మేలు నాకు జరగలేదు. ఇన్ని సమస్యల్లో నుండి నేను ఇదిగో అనుభవించి ఈరోజు పైకి లేవటానికి కేవలం దేవుని కృప ప్రభువా అని మరల దేవుని వైపు తిరిగేటట్టు చేసింది ఆ కార్యం. మనమైతే ఆ 9లాగా ఖాళీ లేదండి, వచ్చేవారు అలాగండి, వద్దాం అనుకున్నాను, వెళ్దాం అనుకున్నాను. దావీదు అన్నాడు, ఉదయమే ప్రభువా కావలి వారు ఉదయం కొరకు వేచి చూసినట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు వేచి చూసినట్లుగా, దుప్పి చూడండి ఎంత ఆశపడుతుందో నీరు కొరకు. ఈరోజు దేవుని దీవెన, దేవుని కృప, ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలంటే, ఆయన ఆశీర్వాదం మీదకి రావాలనంటే, హల్లెలూయా, ఉదయమే ప్రార్థన అనే సిద్ధపాటు కలిగిన మనసుతో నువ్వు వేచి చూడాలి, వేచి ఉండాలి, అంతే. కొంత సమయం ఉండాలి. నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీ నెలలు నిండిన తర్వాత దేవుడు సమయం ఇచ్చాక డెలివరీ అవుతున్న సమయంలో ఆ పరిస్థితి అంతా అనుభవించిన తర్వాత బహుమానం మనం చూడగలుగుతారు ఆ గర్భిణీ స్త్రీ. అంతేగాని నేను 4 నెలల వరకు మోసాను కదా, 9 నెలలు నేను మోయలేను, 5 నెలలు మోసాను కదా, నేను భరించలేను, నేను ఉండలేను, నాకు చిరాగ్గా అసహ్యంగా ఉంది, నేను ఇలాగ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి నిలబడలేకపోతున్నాను, ఎవరితో కొన్ని మాట్లాడలేకపోతున్నాను, నేను మొయ్యలేను, నేను ఏంటో తెలుసా, నేను మంచిగా ఉండాలి అని కొంతమంది ఫీల్ అవి నేను మొయ్యలేనని అంటే ఆ బహుమానం చూడగలుగుతామా? హల్లెలూయా. ఆ బహుమానం కొరకు ఓపికతో కనిపెట్టి చూడాలి. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన అనే మనసుతో వేచి, ప్రార్థన సిద్ధము చేసి కాచి వేచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 147 కీర్తన తీయండి, 147 కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు కృప కొరకు కనిపెట్టి వారి యందు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో, అదే అంశం ఏంటంటే వేచి ఉండటం, కనిపెట్టడం. మనం ఇప్పుడు ఏం చేయాలంట? మొదటగా లేవగానే ఇటు చూడాలి, ఉదయమనే లేవగానే ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధము చేసి, ఆయన కృప కొరకు, ఆయన దీవెన కొరకు కనిపెట్టాలి, వేచి ఉండాలి. హల్లెలూయా. రెండోదిగా, ఎవరైతే అలాగ ప్రార్థన దేవుని సన్నిధిలో సిద్ధము చేసి ఉదయమే అలాగ ఎవరైతే వేచి ఉంటారో, కనిపెడతారో, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టి వేచి చూస్తారో, ఆయన కృప కొరకు కనిపెట్టిన వారు అందరి పట్ల దేవుడు సంతోషపడే దేవుడు, ఆనందించే దేవుడు అంటండి. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టే వారిని బట్టి ఆనందిస్తాడు. అంటే ఇప్పుడు దేవునికి ఆనందించేటువంటి దేవుడు సంతోషపడాలని అంటే మనం ఉదయమే ప్రార్థన సిద్ధము చేసి ఆయన దేవుని కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కృప కొరకు నువ్వు కనిపెడితే ఖచ్చితంగా నీ పట్ల ఆయన ఆనందించి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను చూసి సంతోషపడతాడు. ఎందుకని ఆయన కృప కొరకు నువ్వు ఉదయమే వేచి చూస్తున్నావు, కనిపెడుతున్నావు. హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆనందపడితే, ఆయన సంతోషపడితే నువ్వు సంపూర్ణంగా ఆయన కనికరం నీ మీద ఉండును గాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 18వ వచనం. దేవా యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. చాలు, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నా తెలుసు, నీ రక్షణ కొరకు మొదటిది దేని కొరకు కనిపెట్టాలి? మనం ఆయన కృప కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17, 19 వచనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17, 19 వచనాలు.
ఆ, 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 ఆ. ఉమ్. నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతుడును, బహు కృప కలిగిన దేవుడవై ఉండి వారిని విసర్జించలేదు. ఆమెన్. ఎవరిని విసర్జించలేదు? ఈరోజు దేవుని కృప ఇంకా మన మీద ఉంది. ఇంకా మనం దేవుని చేత విసర్జించబడలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించడానికి దీర్ఘశాంతుడై ఉన్నాడు, దయాలత్వం కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడై, బహు కృప కలిగిన వాడై మన పట్లైన సిద్ధపడిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన కృప పొందుకోవటానికి ప్రార్థన అనే సిద్ధపాటుతో వేచి చూడాలి. మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి. హల్లెలూయా. అందుకనే అన్నాడు ఆయన, ఇదిగో ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడని అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఇందాక చదివాడు కదా, ఆదికాండం 49:18 ఏమని చెప్పబడుతుందంటే ఆయన రక్షణ కొరకు మనం కనిపెట్టాలంట. ఆయన రక్షణ కొరకు మనము వేచి చూడాలి. ఆయన రక్షణ కొరకు వేచి చూడాలి. మనందరం కూడా రక్షణ పొందాం, మనందరం కూడా విమోచించబడ్డాం, మనందరం కూడా దేవుని క్రీస్తు రక్తము చేత విమోచించబడి దేవుని ఉన్నతమైన రక్షణ అనుగ్రహించబడ్డది మనందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను నాయన అని అక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఒక మాట చూడండి, రూతు గ్రంథం, ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. మరొకసారి ఈ వాక్యం ద్వారా మనం ఇంకా తెలుసుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు కోయు చేనును కనిపెట్టి వారిని వెంబడించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది మనం ఏం చేయాలి? దేని కొరకు వేచి చూడాలి? ఇటు చూడాలి. దేని కొరకు మనం కాచి ఉండాలి? దేవుని కృప కొరకు. ఎలాగా? ఉదయమనే ప్రార్థనను, దేవుని సన్నిధిని సిద్ధము చేసి ఆయన కృప కొరకు కనిపెట్టాలి, వేచి చూడాలి. ఆమేన్. ఆయన అంటున్నప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టి వారు అందరి పట్ల కూడా దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. రెండోదిగా ఆయన రక్షణ కొరకు, విలువైన రక్షణ కొరకు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయటం వల్ల నువ్వెవరు తప్పించుకోలేరు. చాలామంది రక్షణ అయితే పొందుతున్నారు, కానీ ఎవరి ఇష్టానుసారంగా వారు త్రోవ తప్పని గొర్రెల వలె తిరుగుతున్నారు. ఎక్కడైనా నువ్వు దాటి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని దగ్గర నుండి మనం దాటి వెళ్ళలేం. అది గొప్ప విలువైన తన స్వరక్తాన్ని ఇచ్చి ఈ ప్రపంచ మానవులందరూ రక్షణ పొందాలని, ఆ రక్షణను కాపాడుకుంటూ దేవుని కృప కొరకు కనిపెట్టాలని ప్రభు నీ కొరకు, నా కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆయన రక్షణ కొరకు, ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో మాట ఏంటంటే, అక్కడ రూతు గ్రంథంలో మీరు చదువుని వచ్చిన కోయు చేనును కనిపెట్టి వెంబడించాలంట. మొదటిదేమో ప్రార్థన సిద్ధము చేసి ఆయన కృప కొరకు కనిపెట్టాలి. రెండోది కోయు చేనును ఏంటి అక్కడ కోయు చేనును చదవరన్నా కనిపెట్టి వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు కోసే చేనును కనిపెట్టి వెంబడించినప్పుడు, వారు కోస్తున్నప్పుడు, ఆ పొలాన్ని, ఆ పంటను కోస్తున్నప్పుడు వారు పరగ రాలుతుందా పరిగి ఏదో రాలుతుందా, లేకపోతే గుప్పుట్లు కొన్ని పనుల కింద వదిలేస్తున్నారు అన్నది మనకు కనబడుతుంది. ఇప్పుడు వారు కోస్తున్నారండి చేనుని, వారిని మనం చూడకుండా ఆ గట్లు అంటే ఈ గట్లు అంటే తెలిగి అలాగే ఇలాగని చూసి మొత్తం మీద అలా కోసుకుని వెళ్ళిపోయారు చాలా మట్టుకి. ఇప్పుడు ఇలా చూడగానే వారు ఎక్కడో ఉన్నారు, ఇక్కడి నుంచి ఏరుకుని వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏరుకుని వెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏరికెళ్ళాం, ఎందుకంటే చాలాకి వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే పనులు దొరుకుతాయని ముందుగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ దగ్గర అంటే వెళ్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడి నుంచి ఏరుకొస్తే అంత ఏరేటప్పటికి గుప్పుడు అవుతుందేమో, ఎంత 2 గుప్పులు అవుతాయేమో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువగా దొరుకుద్దేమని.
అంటే మనం అటు ఇటు చూడటం లేకపోతే నిర్లక్ష్యం ఉండటం కాదు, కానీ కోసేటువంటి చేనుని ఎవరైతే కోస్తున్నారో వారు నువ్వు కనిపెట్టి వారు నువ్వు వెంబడించినప్పుడు దేవునికి స్తోత్రం కలను గాక. అంటే ఇప్పుడు దేవుని వాక్యము కోస్తున్నప్పుడు, దేవుని వాక్యం ఎత్తబడుతున్నప్పుడు, దేవుని వాక్యం కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు, నువ్వు వెంబడించినప్పుడు వాక్యాన్ని, నీకు పరిగె కాదు పనలగలిగిన గొప్ప పంట నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. కనిపెట్టి వెంబడించే విధంగా ఉండాలి మనం. వాక్యమనే పనలు, వాక్యమనే పంట, వాక్యమనే దీవెన వర్షాన్ని దేవుని స్తోత్రం కలను గాక నీ కొరకు పనలుగా దేవుడు సమకూరుస్తాడు. ఎప్పుడు తెలుసా? కనిపెట్టి వారిని వెంబడించినప్పుడు. నువ్వు కనిపెట్టుకుని ఇష్టానుసారంగా తిరిగేసేసి అన్నీ జరిగిన తర్వాత వచ్చేసిన తర్వాత ఏమర్థమవుద్ది? ఈ పొలం వాళ్ళదేనా, ఆ చేను వాళ్ళదైనా కోసేసింది అని అడుగుతావు. ఎందుకని ముందు నుంచి లేవు కాబట్టి. అది కూడా ఇప్పుడు కోసిందేనా, అక్కడ కూడా ఉంటుందా, రాలుతుందా పరిగా? అంటే వారిని దగ్గరగా వెంబడించాలి, వారిని కనిపెట్టి వెంబడించాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎలాగ కోస్తున్నారో ఆ కోసేటప్పుడు రాలుతున్నాయా, విడిచిపెట్టేస్తున్నారా, లేకపోతే అక్కడక్కడ గుప్పులు వదిలేసారా, అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు కనిపెట్టి నువ్వు వారిని వెంబడిస్తే సమృద్ధికరమైన పంట కోసేవారి కంటే వెనకాల వెంబడించే వారికి దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. అవునా? అక్కడ ఇలాగే అందరూ జేసీబీలు కాదుగా, కోత కోసిన మిషన్లోనూ ధాన్యం ఏరుకుంటాం, ఇలాగ పనులు గుప్పులు ఏరుకుంటాం, అలాగ అన్నీ చేసి మొత్తం ఒక 20 బత్తాలు చేసినోడు కూడా ఉన్నాడు ఓ పక్కన దాచి. మీరు అలా చూస్తున్నారంటే చేసిన వాళ్ళు లేరా? ఓ 10 బత్తాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కల్లాలు అన్నీ తీసి అద్ది అలా చేసి ఒక 4-5 మూటలు బత్తాలు చేసేవాళ్ళు లేరా? గడ్డి కుప్ప నూరిసిన తర్వాత గడ్డి దులిపి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ గడ్డి మేటిని కూడా, ఆ కళ్ళని కూడా ఇంకా ఆ గడ్డిని ఇంకా చూపిస్తే కొన్ని గింజలు రాలుతాయి. అలా ఒప్పుడు చేసుకున్న కొన్ని బస్తాలు ఇదే వ్యవసాయం చేయలే, కానీ కోచేవారి వెనకాల కనిపెట్టి వెంబడించాడు. ఇక్కడ పంట కోస్తున్నప్పుడు, వాక్యమైన పంట కోస్తున్నప్పుడు వాక్యాన్ని కనిపెట్టి నువ్వు వాక్యాన్ని వెంబడించగలిగితే ఆ వాక్యము ద్వారా నీకు సమృద్ధికరమైన పంట దేవుడు అనుగ్రహించునుగాక. మొదటిది ఏం కనిపెట్టాలి? ఏం సిద్ధం చేసి కనిపెట్టాలి? ఉదయమే నీ కంఠస్వరాన్ని దేవునికి వినబడాలి. వినబడిన వెంటనే అంటే నువ్వు ప్రార్థన అనేటువంటి ఆ ప్రార్థనతో దేవుని సందులో సిద్ధము చేసి దేవుని కృప కొరకు కనిపెట్టాలి, వేచి ఉండాలి. ఆమేన్. ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. రెండోదిగా కోయు చేను వారి వెనకాల కనిపెట్టి వెంబడించాలి అనే వాక్యం కొరకు కనిపెట్టి ఆయన వాక్యానుసారంగా వెంబడించడానికి నువ్వు ముందుకు వెళ్తే సమృద్ధికరమైన పంట. హల్లెలూయా. ఈ పొలములో పంట కోస్తున్నప్పుడు ఈ పొలములు అందరూ ఉంటున్నారు, పరిగేరుకోవటానికి వచ్చారు. ఈ పొలములో దైవజనుడు దేవుడు పంట కోస్తున్నప్పుడు ఆ పంటగా ఎవరైతే ఆశతో కనిపెట్టి వెంబడిస్తారో ఆ పంటను బట్టి, వాక్యాన్ని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి కనిపెట్టి వెంబడించిన వారికి సమృద్ధమైన పంట పనులతో సంతోషగానాలతో వెళ్ళిపోతారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏం చెప్పారు ఏంటి? ఆ వాక్యం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండదు, ఆ వాక్యం వాళ్ళని తాకినట్టు ఉండదు, ఆ వాక్యం వారిని బలపరిచినట్టు ఉండదు. ఎందుకని పంట కోసుకుంటూ దైవజనుడు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని కనిపెట్టి వెంబడిస్తూ రాలేకపోయావు. అందుకని ఆ వాక్యం ద్వారా నీకు తృప్తి అనేది లేదు. ఎవరైతే ఆ వాక్యాన్ని వెనకాల కనిపెట్టి వెంబడిస్తున్నారో వారికి సమృద్ధిగా పనులు ఉంచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. అలా రూతు చేసింది. రూతు అలా చేసింది. తర్వాత ఆవిడ గురించి చాలా చరిత్ర ఉంది, దాని గురించి చెప్పట్లయితే అక్కడ చూడండి, ఇంకొక మాట ధ్యానం చేద్దాం. కీర్తనలు 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టువారిలో ఎవ్వరు సిగ్గు నొందరు. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కని మాట ఇది.
దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని కొరకు ఎవరైతే వేచి చూస్తారో, ఈ ప్రపంచమంతా 2024 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచము, లేకపోతే యూదులు, లేకపోతే కన్యకులు, అనేక మంది మెస్సయ్య వస్తాడని 2024 సంవత్సరాల క్రితం ఆయన కొరకు కనిపెడుతున్నారంటండి. ఎవరి కొరకు? ఆ మెస్సయ్య రాక కొరకు కనిపెడుతున్నారు. ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నారు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. దాని ముందు మాట ఏంటి? లోపము. అదే వచనం చదవండి. ఏ కృపావరమునందును లోపము లేక దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని రాకడ కొరకు, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం మూడో మాటగా మనం చేయవలసిన పని తెలుసా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ప్రపంచం ఇప్పుడు రెండో రాకడ కొరకు చూస్తుంది. మొదట రాకడ కొరకు అనేక మంది ఆయన మెస్సయ్య రాక కొరకు చూశారు. ఆయన యోధా గోత్రపు సింహం అయ్యుండి కూడా వదకు తేబడు గొర్రె పిల్లవలె మొదట రాకడ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన గొర్రె పిల్లవలె నీ కొరకు నా కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లవలె రిక్తునిగా తనను తాను శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన చిందించి నా పాపములన్నీ పరిహరించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఆయన రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. ఇప్పుడు మన అందరూ చూసేది ఏంటి తెలుసా? క్రీస్తు పుట్టుక గురించి కాదు, రెండవ ప్రత్యక్షత కొరకు, రెండవ రాకడ కొరకు మనం అందరం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూచే లోపల అక్కడ ముందు మాట ఏమో తెలుసా? ఏ కృపావరముల్లోనూ లోపము లేని వారై ఉండాలి. ఆమేన్. ఆయన రెండవ రాకను మనం చూడాలి, ఎదుర్కోవాలంటే నీ జీవితం ఏ లోపము లేని దానిగా నువ్వు సిద్ధపడి వేచి చూడాలి. ఆమేన్. ఎదురు చూడాలి. ఎవరి కొరకు? రెండవ ప్రత్యక్షత కొరకు. ఎలా సిద్ధపడాలి? ఏ లోపము లేని వారిగా సిద్ధపడి ఎదురు చూడాలి. మొదటి మాట ఏంటి? ఉదయమని కంఠస్వరం వినబడుతూ ఉదయమని దేవుని సన్నిధిలో నీ ప్రార్థన సిద్ధం చేసి ఆయన కృప కొరకు కనిపెట్టాలి, వేచి చూడాలి. మొదటి మాట. రెండోది, ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి. మూడోది, వాక్యం కొరకు. పంట కోస్తున్నప్పుడు పొలమనే సంఘమనే పొలంలో దేవుని వాక్యం ఏరుకోవటానికి, దేవుని వాక్యాన్ని తీసుకోవటానికి వచ్చిన నీవు ఆ వాక్యం కోస్తున్నప్పుడు, ఆ వాక్యం ఎత్తబడుతున్నప్పుడు నువ్వు ఆ వాక్యం కొరకు కనిపెట్టి వెంబడిస్తే సమృద్ధికరమైనటువంటి పంట నీకు అనుగ్రహించును గాక. 4వ మాట ఏంటి? ఆయన రాక కొరకు, రెండవ రాక కొరకు. మొదట ప్రత్యక్షత కొరకు ఎదురు చూసాం. ఆయన మొదటి ప్రత్యక్షత గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో యోధా గోత్రపు కొదమ సింహం వలె వస్తున్నాడు. ఆయన ఎలాగొస్తున్నాడు? కొదమ సింహం. హల్లెలూయా. యోధా గోత్రపు కొదమ సింహం వలె వస్తున్నాడు. ఆ రాక కొరకు ఏ లోపము లేని వారుగా సిద్ధపడి వేచి చూడాలి. అలా వేచి చూస్తున్నారు అందరూ? చూస్తున్నారు? ఎదురు చూస్తున్నారా అమ్మా? వేచి చూస్తున్నారా? చూస్తున్నారు. కానీ ఏ లోపము లేని వారిగా చూడాలి. అప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. యోధా గోత్రపు కొదమ సింహం వస్తుంది. గొర్రె పిల్ల కాదు ఇప్పుడు వచ్చేది. మే అని తలొగ్గు తగ్గి ప్రాణం అర్పించడం గొర్రె పిల్ల కాదు. ఇంతవరకు మన ఆటలు సాగినాయి. ఇప్పుడు సింహం వస్తుంది. యోధా కొదమ సింహం పిల్లల వలె, మృగరాజు పిల్లల వల్ల అడవికి అంతకు రారాజు. చచ్చి ఎవరితో తిని దాన్ని తినదు సింహం. చచ్చిన దాన్ని తినదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెంటాడి తింటుంది. మనం యోధా గోత్రపు కొదమ సింహం పిల్లలు. మనం ఆ పిల్లలుగా మనం ఆయనతో పాటు ఎత్తబడాలంటే రెండో రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలి? అని ప్రత్యక్షత కొరకు ఏ లోపము లేని వారుగా మనము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే
దేవుని సందులో ఆయన కొరకు ఎదురు చూసేవారు ఎవరు కూడా ఆయన చదువురు కదా, సిగ్గు ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే వేచి చూస్తారో సిగ్గుపడరు. ఇంకెవరెవరి కొరకు నువ్వు ఎదురు చూసావో వాళ్ళు నేను సిగ్గుపడేటట్టు ఉండొచ్చు, లేకపోతే నువ్వు సిగ్గుపడేటట్టు కార్యాలు జరగవచ్చు. కానీ నా దేవుని కొరకు ఈ భూమి మీద ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి, ప్రార్థన అనే సిద్ధపాటు మనసు కలిగి, ఏ లోపము లేని వారిగా సిద్ధపాటు మనసు కలిగి, దేవుని స్తోత్రం కలిగిన గాక, వాక్యాన్ని వెంబడించే సిద్ధపాటు మనసు కలిగి ఎవరైతే రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో, కనిపెడతారో ఎవరు కూడా సిగ్గుపడరని దేవుని వాక్యం చెప్పబడుతుంది. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసిన వారు, వేచి ఉన్నవారు ఎవ్వరూ సిగ్గుపడరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వస్తానన్న దేవుడు రాకమానుడు. అయితే ఆయన వచ్చే లోపల మనం ఏ లోపం లేని వరకు సిద్ధపాటు కాల. 3 విషయాలు చెప్పాను. అందుకనే దేవుని సందులో మనం సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. 4వ మాట ఏంటంటే కీర్తన 104వ కీర్తన 27 వచనం చూడండి. 104వ కీర్తన తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుచున్నవి. ఈ లోకంలో దేవుని నోటు మాట ద్వారా సృష్టించబడిన ప్రతి జీవి ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి అంటండి. ఆమేన్. ఏమంటే నోటు మాట ద్వారా సృష్టించబడిన ప్రతి జీవి కూడా ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి అంటండి. ఎలా కనిపెడుతున్నాయి అంట? ఆయన దయ కొరకు ఎలా కనిపెడుతున్నాయి? నీవు తగిన కాలమున మాకు ఆహారము దయచేసే దేవుడు అని కనిపెడుతున్నాయి అంటండి. మరి మనం ఈరోజు ఆదివారం కూడా మానేసి వెళ్ళిపోతాం పనికి, అవునా కదా? ఈరోజు ఆదివారం మానేసైనా ఆదివారం మానకూడదు, శాపం. దేవుని కృప దీవెన వారమంతటికి చేసిన మేలులన్నిటిని బట్టి, వారమంతటి కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన రక్షణ బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ప్రతి మేలుని బట్టి వారానికి ఆదివారం దేవుని సందులో కుటుంబంగా నువ్వు వచ్చి దేవుని స్తుతించి ఆయన మేలులు పొందాలని దేవుని ఆశపడితే నువ్వు వారం వారం కూడా ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు దేవుని నోటి మాట ద్వారా చేయబడిన ప్రతి జీవి ఏం చేస్తుందో తెలుసా? ఆయన మాకు తగిన కాలములో ఆహారం ఇచ్చే దేవుడు, అది మాకు తెలుసు. అందుకని ఆయన దయ కొరకు మేము కనిపెడుతున్నాం అన్నారు. మనం కనిపెట్టక పరిగెడుతున్నాం, అందుకని ఇంకా ఏరుకుంటున్నాం. మనం పనులు దొరకట్లే. హల్లెలూయా. ఎవరి దయ కొరకు కనిపెడుతున్నాయి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు. హల్లెలూయా. ఆకాశ పక్షిని చూడమంటున్నాడు, చీమలను కూడా చూడమంటున్నాడు ఆయన. సోమరి చీమలతో చూసి నేర్చుకోమంటున్నాడు. మన జీవితాలు అలా ఉన్నాయి. ఆకాశ పక్షులు చూసి నేర్చుకోమంటున్నాడు. పక్షి ఎంత, చీమ మనము ఎంత, మీరు. హల్లెలూయా. వాటిని చూసి నేర్చుకో. అవి కూడా నా దేవుడు తగిన కాలములో నన్ను, నా కుటుంబాన్ని పోషించగలిగిన దేవుడు. సింహం పిల్లలైన నేవు కలిగి ఉంటే ఏమో కానీ ఆయన నమ్మిన పిల్లలు ఎప్పుడూ
లేమ కలిగి ఉండరు. ఎందుకో తెలుసా? నిత్యమైన దయ కొరకు కనిపెడుతున్న కుటుంబం, నిత్యమైన దయ కొరకు కనిపెడుతున్న జీవి కనుక ఆయన తగిన కాలంలో మమ్మల్ని పోషించగలడు. మేము దేని గురించి సందేహించ అవసరం లేదు, నిరీక్షపడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు అని దేవుని దయ కొరకు కనిపెట్టేవారు అందరూ కూడా సిగ్గుపడరు. ఆమేన్. మొదటి మాట ఏంటి చెప్పాలి? మొదటి మాట ఉదయమే ప్రార్థన సిద్ధము చేసి ఆయన కృప కొరకు వేచి చూడాలి, కనిపెట్టాలి. ఆయనకు కృప కొరకు కనిపెట్టే వారికి అంటండి దేవుడు ఆనందిస్తాడంట. రెండో మాట రిఫరెన్స్, ఆ మాట ఎక్కడుందంటే 37 కీర్తన 9వ వచనం ఉంది. ఆయన కృప కొరకు కనిపెట్టేవారినంట దేశాన్ని స్వతంత్రించుకుంటారంట. ఉందా మాట? 37వ కీర్తన 9వ వచనం. త్వరగా స్పీడ్గా చదవండి, మీరే ధ్యానం చేస్తున్నారు చదవమంటే. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారంట. స్వతంత్రించుకుంటున్నారా అమ్మా? దేశమంతా అవసరంలే. దేవుడు ఏదైతే ఆశీర్వాదకరంగా నీ స్వతంత్రించుకోవాలని ఏదైతే అనుకుంటున్నావో అదంతా నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవుని కొరకు కనిపెట్టాలి. నేను మరలా రిప్లై చేయను, గుర్తుపెట్టుకోండి. రెండో మాట, ఆయన రక్షణ కొరకు కనిపెట్టాలి. ఆయన రక్షణ కొరకు కనిపెట్టేవారు సిగ్గుపడరు. హల్లెలూయా. నిర్లక్ష్యం కూడా చేయకూడదు ఆయన రక్షణ. మూడోది దేవుని వాక్యం కొరకు, అంతేనా? 119 కీర్తన 123 వచ్చిన చూడండి. 119 కీర్తన 123 వచ్చిన 119 కీర్తన 123. నీతి కలిగిన నీ మాట కొరకు, ఆమేన్, నీతి గల నీ మాట కొరకు, నీతి గల దేవుని మాట కొరకు కనిపెట్టాలి. అనీతి కలిగిన మాటల కొరకు కాదు మనం చెవిని పెట్టేది. నీతి కలిగిన ఆయన మాటల కొరకు, నీతి కలిగిన ఆ పంట కొరకు, ఆ వాక్యాన్ని కొరకు కనిపెట్టి ఆ మాటను, ఆ వాక్యాన్ని వెంబడించగలిగితే సంతోషగానములతో అనేకమైన పనులనే సమృద్ధికరమైన దీవులతో దేవుడు నీకు అనుగ్రహించబడును గాక. రూతు జీవితం అలాగే దేవుడు సమృద్ధిగా దీవించాడు. కోయు చేను వారిని కనిపెట్టి వెంబడించింది. దేవుని వాక్యాన్ని, నీతి కలిగిన ఆయన మాటను నువ్వు కనిపెట్టి వెంబడిస్తే ఆ వాక్యానికి తగ్గ సమృద్ధికరమైన పంట దీవెన నీకు సమకూర్చబడుతుంది. నువ్వు ఎత్తకపోయినా, నువ్వు దుక్కు దున్నకపోయినా, నువ్వు పంట కొయ్యకపోయినా చెప్పాలి, సమృద్ధికరమైన పంట దేవుడు నీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఆ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎలాగో తెలుసా? దేవుని నీతి కలిగిన మాట కొరకు, ఆయన వాక్యం కొరకు కనిపెట్టి వెంబడించాలి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. 3 మాటలు. 4వ మాట ఏంటి? కనిపెట్టడం. దేవుని కొరకు కనిపెట్టేవారు ఎవరు సిగ్గుపడరు. ఆయన కొరకు కనిపెట్టేవారు సిగ్గుపడనివాడు. ఆయన రెండవ రాక కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఏం చేయాలి? మనం లోపము లేని వారిగా కనిపెట్టాలంట. మాటలు గుర్తుపెట్టుకోవాలి. కనిపెడుతున్నాం, ఎలా కనిపెట్టాలో కూడా చెప్తున్నా. ఆయన రెండవ ప్రత్యక్షత కొరకు, మొదటి ప్రత్యక్షతలో ఎదురు చూసాం అంతే, మెస్సయ్య రాకాడని, ఆయన వచ్చేసాడు. కానీ రెండోసారి ఎదురు చూడటం కదా. ఎలా ఎదురు చూడాలంటే లోపము లేని వారుగా రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. అలాగే ఎదురు చూసేవారిని ఎవరిని సిగ్గుపడినవాడైనా. ఆమేన్. 4వ మాట, 3వ మాట, 4వ మాట అది. ఇప్పుడు 5వ మాట చెప్పాలా? 5వ మాట ఏంటి తెలుసా? ఆయన తగిన కాలంలో నన్ను కుటుంబాన్ని పోషించగలిగిన దేవుడు, తగిన కాలంలో మా అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు అని విశ్వాసముతో దేవుని దయ కొరకు కనిపెట్టాలి. ప్రతి జీవి ఏం చేసింది? 104 కీర్తన 27 వచ్చిన ఏమన్నాయి? తగిన కాలం అంది అవన్నీ, తగిన కాలంలో దేవుడు మాకు ఆహారం ఇవ్వగలడని ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి అంట. ఆ మాటలు మీరు జాగ్రత్తగా చదవాలి. తగిన కాలంలో ఆయన ఆహారం మాకు ఇవ్వగలిగిన దేవుడని దయ కొరకు చూస్తున్నాయి అంటండి. నీ దయ ప్రభువా, నీ దయ లేనిదే చెప్పండి అమ్మా. హల్లెలూయా.
ప్రతి జీవి ఆయన దయ కొరకు చూస్తున్నాయి కనుకనే అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోపోయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అంటే మేము పనికి వెళ్ళొద్దా పాస్టర్ గారు? విత్తానికి కాదు దాని అర్థం. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఒకడు విత్తినా, ఒకడు నారు పోసినా, ఒకడు కోత కోసినా, ఒకడు పంట లెక్కెట్టినా వృద్ధి చేసేది దేవుడే అనే గ్రహింపుతో నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని దయ కొరకు చెప్పాలి, దేవుని దయ కొరకు కనిపెట్టాలి, వేచి చూడాలి. ఆయన దయ ఉంటేనే, ఆయన దయ దిగితేనే నువ్వు ఏది చేసిన ప్రతి పని ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. 5 మాటలు చెప్పా. 6వ మాట ఏంటి తెలుసా? 6వ మాట ఆయన నీతి కలిగిన మాట. అది ఇందాక చెప్పాను కదా, ఆయన నీతి కలిగిన మాట కొరకు. రూతు తన పంటను వెంబడించింది. వాక్యమని పంటను కనిపెట్టి వెంబడించాలి. ఆ వాక్యాన్ని ముత్యములాగా, వజ్రములాగా నువ్వు దాన్ని తీసుకోవాలి, దానికంటే విలువైనవని. 6వ మాట చెప్పిన వాక్యాన్ని ముగించు. కీర్తన 119 కీర్తన 119 కీర్తన 82వ వచనం. నన్ను ఎప్పుడు ఆదరించదవో, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీకిచ్చిన మాట కొరకు దేవునికి స్తోత్రం కనిపెట్టుతున్నాయి అంటండి. హల్లెలూయా. ఇప్పుడు 119 దగ్గర 82 ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి. 6వ మాట ఏంటి? ఎవరు ఆలోచన ఉందా? అక్కడ ఉందా ఆలోచన? లేదా? 81 వచ్చినవా? సరే, 119 కీర్తనలో వచ్చిన ఉంటుందా ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు అని. హల్లెలూయా. సరే, రిఫరెన్స్ తర్వాత చూపిస్తాను. అయితే దేవుని 6వ మాటగా దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టాలంటండి. మనం మనుషుల ఆలోచన కొరకు కనిపెడతాం, మనుషుల ఆలోచన తీసుకోవటానికి ఇష్టపడతాం, ఆ ఆలోచన మేము వెంబడిస్తాం. అది కరెక్ట్ కాదు. మనిషి ఆలోచన ఎప్పటికైనా చెప్పాలి, ఎప్పటికైనా నిరుత్సాహపరిచేది, ఎప్పటికైనా నీ జయానికి అపజయం ఏర్పడేదే. హల్లెలూయా. దేవుని ఆలోచన కొరకు, మనిషి ఆలోచన కొరకు ఎవరు వస్తానన్నారు? ఆయన మాట కనుక్కుని నీకు ఏ మాట చెప్తానంటారు. అంతేనా? అమ్మ ఏంటమ్మా అంటే చెప్పి ఇంటికి వెళ్ళి ఆవిడ ఆలోచన ఏంటి తెలుసుకుని వస్తానని అంటారు. ఎవరి ఆలోచన? మనుషుల ఆలోచన. లేకపోతే నువ్వు ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యావో, ఎవరి మాట మీదను బట్టి అయితే నువ్వు నడుస్తున్నావో వాళ్ళ మాట కనుక్కొని వాళ్ళు ఆలోచించి చెప్పిన తర్వాత ఆలోచించండి. 2 రోజులు తీసుకోండి, 3 రోజులు తీసుకోండి, పర్లే 5 రోజులు తీసుకోండి, బాగా ఆలోచించి చెప్తారు. నీ ఆలోచన, ఆలేల ఆలోచన, నయోమి తన ఆలోచన, లేకపోతే తన ఫ్రెండ్స్ ఆలోచన తీసుకుందేమో, నాకైతే తెలియదు. కానీ మనం ఎవరి ఆలోచన బట్టి నడవాలి, కొరకు చూడాలి? దేవుడు ఆలోచన. దేవుని స్తోత్రం కలిగిన ఆయన తలంపులు ఉన్నతమైనవి, ఊహకు అందనివి. నీ తలంపుల వంటివి తలంపులు కావు దేవునివి. నీ ఆలోచనలు వంటివి ఆలోచనలు కాదు దేవునివి. కానీ నువ్వు మనుషు ఆలోచనలు చూసి చెప్తానంటావు. మందిరానికి రావడానికి అలా ఆలోచన కనుక్కోవాలి, పరిచయం చేయడానికి అలా ఆలోచన కానుక ఇవ్వడానికి అలా ఆలోచన కనుక్కోవాలి, అలా మాట కనుక్కోవాలి, ఇంట్లోకి వెళ్ళటానికి అలా ఆలోచన కనుక్కోవాలి. నువ్వు నీ ఇంట్లోకి వెళ్తానికే, ఇంట్లో మంచం ఎట్టు ఉండాలో ఎవడో ఆలోచన కనుక్కోవాలి, మంచం ఎట్టు ఉండాలో, కిటికీ ఎట్టు ఉండాలో ఎవడో ఆలోచన కనుక్కోవాలి, దుప్పటి కప్పుకోవాలో కప్పుకోకూడదు ఇంకొకటి ఆలోచన కావాలి. ప్రతిదీ ఈరోజు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఫోన్ చేసి కనుక్కుంటావునా? చెప్పరమ్మా. మరి ఏ రోజైనా మోకరించి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టామా? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రతీది మనుషుల ఆలోచన, లేకపోతే వేరే వేరే నీకు ఎవరైతే దేవుడుగా ఉన్నారో, ఎవరైతే మాటను బట్టి జరుగుతుంది అనుకుంటున్నావో వారు ఆలోచనలు తీసుకుని నడుతున్నావు. నువ్వు క్రైస్తవురాలుగా అది కరెక్ట్ కాదు. దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడాలి. ఎందుకు తెలుసా? ఆయన మన తలంపులు వంటివి కాదు, ఆయన తలంపులు మన ఆలోచనలు వంటివి కాదు. అవి ఉన్నతమైనవి, మనోహరమైనవి, నీ క్షేమాన్ని కోరే ఆలోచనలు, నీకు ఉపయోగకరమైన దీవెనకరమైన ఆలోచనలు అయినవి. దేవుని స్తోత్రం కలిగిన ఆయన తలంపులు ఊహకు అందనివి. మరి దేవా నీ తలంపు ఏంటయ్యా?
నా పట్ల నీ చిత్తమేంటనైనా వివాహం చేయాలనుకుంటున్నాను, నా కుమార్తెకి నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటినైనా. నేను ఇక్కడ గృహం కట్టుకోవాలనుకుంటున్నాను అయినా, నీ ఆలోచన ఏంటి ప్రభువా. ఇక్కడ నేను స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి ప్రభువా. డబ్బు ఉందని ఎవడెవడో ఆలోచనలు బట్టి ఇక్కడ కొనుక్కుంటూ బాగుంటుంది, ఇక్కడ ఈ సైన్యంలో కొనుక్కుంటూ బాగుంటుంది, ఆ సైన్యంలో కొనుక్కుంటూ బాగుంటుంది అని నువ్వు వాళ్ళ ఆలోచన బట్టి నువ్వు చేయటం కాదు. అలాగే ఎంతమంది ఆలోచన బట్టి చేసి కొనుక్కొని కట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు సంపూర్ణంగా అంటున్నారు ఇళ్ళల్లో. ఎవరు ఆలోచన తీసుకుని చేసిన వాళ్ళందరూ చెప్పరమ్మా. మరి వాళ్ళ ఆలోచన చూసే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత కుటుంబాల గొడవలు అవుతున్నాయని, ఈ ఇల్లు మంచిగా లేదు, ఏమవుతున్నాయని భార్య భర్తలు పాడతలేదని ఇల్లు మంచిది. ఇల్లు మంచిది కాదు, ఇల్లులో ఇంట్లో ఏమీ లేదు, ఈ గొడవాడే ఇద్దరిలో ఉంది. మన ఎవరి మీద వేతనం? ఇంటి మీద, మంచం మీద, పేడ మీద వేతనం. అందుకనే దేవుని ఆలోచన బట్టి నీ కుమార్తె వివాహమా, కుమారుని వివాహమా, ఉద్యోగమా, వ్యాపారమా, నువ్వు వెళ్ళే ప్రయాణమా, నువ్వు చేసే పనా, ప్రభువా నీ చిత్తం ఏంటి నాయనా అని నయోమి అలాగ అడగలేకపోయింది. దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన. హల్లెలూయా. ఒక సాధన సమస్య వచ్చిన తర్వాత అయినా సరే కొంతమంది గ్రహిస్తారు. బలహీనత వచ్చిన తర్వాత, ఈ బలహీనత దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవునికి వ్యతిరేకమైన పని చేశాను, దేవుని సందులో క్రమంగా వెళ్ళట్లేదు, దేవుడు ఆలోచన మాటను బట్టి నేను నడవట్లేదు, అందుకని ఈ సమస్య, అందుకే బలహీనత, అందుకే ఈ కుటుంబంలో ఈ అలజడి అని చాలామంది గ్రహించట్లే. నయోమికి అలాగే జరిగింది. అయినా గ్రహించలేదు. ఇద్దరు కుమారులు కూడా వెళ్ళిపోయారు. గ్రహించాలిగా. నా ఆలోచనలు ఏపాటి ఉన్నాయి, నా తలంపులు ఏపాటి ఉన్నాయి, మట్టి తలంపులు నాయన, ఇవి మట్టి తలంపులు. మనుషుల ఆలోచనలు ఎంత వాళ్ళకి అనుకూలంగా ఉంటే చెప్తారు, ఇదిగో నేను జరిగితే జరిగింది అంటారు, నేను చెప్పింది కాబట్టి జరిగింది అంటారు. ఎవరన్నా మాట చెప్తే, అమ్మ ఆయన మాట ఇచ్చాడండి, ఆయన ప్రవచనం చేశాడండి, ఆయన ఇలా పలికాడండి, ఆయన అన్నది అన్నట్టుగా చెప్పాలి, అంత నోరు తీరండి, ఆయన అన్నది అన్నట్టుగా జరిగింది. ఆయన అప్పుడు ఏమంటాడు, ఇదిగో నేను అన్నాను కాబట్టి జరిగింది అంటాడు. అదే జరగకపోతే కానీ ఎవరో ఆలోచనలు కాదండి, దేవుని ఆలోచన అంటే ముందు అడుగు. ఆ ఆలోచన ఎవరో ఒకరి ద్వారా, లేకపోతే ఆయన స్వయంగానో ఎవరో ఒకరి ద్వారా ఏదో రకంగా బయలుపరుస్తాడు. నీ చిత్తం ఏంటి ప్రభు అని. అంతేగాని నీకు డబ్బులు ఉన్నంత మాత్రాన, లేకపోతే నీకు టాలెంట్ ఉన్నంత మాత్రాన, నీకు హోదా ఉన్నంత మాత్రాన, నీకు అధికారం ఉన్నంత మాత్రాన ఏది పడితే అది చేసేయటానికి వెళ్ళిపోతే అపజయాలు ఏర్పడతాయి. యెహోషువ బృందం అంతా దేవుని సందులో ఆయన ఆలోచన కొరకు, ఆయన మాట కొరకు అడిగారు. నాయన ఇది ఏంటి, ఎందుకు జరిగింది, ఈ హాయి పట్టణం మీద ఎందుకు మేము వాటర్ పాలయ్యాం అని అడిగిన తర్వాత ప్రతీది దేవుని దగ్గర నుండే అడుగు మొదలవ్వాలి. హల్లెలూయా. పాట పాడతాం కదా, ప్రార్థన వలనే, నిజంగా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన వలనే దేవుని చిత్తం బట్టి, దేవుని ఆలోచనను బట్టి మనం ముందుకు వెళ్ళాలంట. దేవుని ఆలోచన కొరకు ఏం చేయాలి, కనిపెట్టాలి. నువ్వు ఏది చేయాలన్నా ఒక ఆలోచన తీసుకున్నప్పుడు ఆలోచన ఆయన చెప్పేదాకా నువ్వు కొన్ని రోజులు ఆగుతావా? ఆగుతాం. మరి దేవుని ఆలోచన కొరకు కొన్ని రోజులు ప్రార్థనతో కనిపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు, నమ్మండి. హల్లెలూయా. 6 విషయాలు చెప్పును, సమయం అవుతుంది, ముగిస్తున్నాను. చూడండి, దేవుని వెలుగు కొరకు కనిపెట్టాలని వాక్యం ఉంది. ఎక్కడున్నా మనము చీకటిలో ఉన్నవారు దేని కొరకు కనిపెట్టాలి?
వెలుగు కొరకు. ఆయన నిజమైన వెలుగు. నేను లోకానికి, లోకమంటే మట్టి కాదు, మనుషులు అనే లోకాన్ని నిజమైన వెలుగుతో వెలిగించడానికి, నేను నిజమైన వెలుగునని ఆయన మనందరిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ నిజమైన వెలుగు కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. చీకటిలో ఉన్న, అంధకారములో ఉన్న, మరణ ఛాయిలో ఉన్న ఆ నిజమైన వెలుగు కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలిగి అలా చెప్పుకుంటూ వెళ్తూ లోతు కనబడతాడు, రక్తస్రావం కలిగిన స్త్రీ కనబడుతుంది, గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి దెయ్యముల చేత పట్టబడిన వ్యక్తి కనబడతాడు. వీళ్ళందరూ దెయ్యముల చేత పట్టబడిన వ్యక్తి విమోచన కొరకు చూస్తున్నాడు, విడుదల కొరకు కనిపెడుతున్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ తన రోగ నివారణ కొరకు వేచి చూస్తుంది. హల్లెలూయా. కనికరం, దేవుని కనికరం కొరకు కూడా కనిపెట్టాలంట మనం. ఎవరి కనికరం కొరకు? హల్లెలూయా. ఆయన కనికరం మనం పొందుకోవాలంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అంతేనా? ఒప్పుకొని విడిచిపెట్టాలి, చెప్పటం కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం. అందుకనే దేవుని సందులో ఆయన కనికరం కొరకు, ప్రభువా నీ కనికరం నా మీద ఉండునుగాక, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఉండునుగాక అని ఆయన కనికరం కొరకు కనిపెట్టాలి. అక్కడ అనేక మందిని దేవుడు కనికరించినట్లుగా ఇంకా చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దావీదు అంటున్నాడు, నాయనా ప్రభువా ఉదయమే నా కంఠస్వరం నీకు వినబడుతుంది, ఉదయమే నేను లేచి ప్రార్థన అనే నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి ఉందును. మనం ఏం చేయాలి తెలుసా? ఉదయాన్నే లేచి ప్రార్థనను సిద్ధము చేసి ఆ ప్రార్థనకు జవాబై దేవుని కృప కొరకు మనం కాచి ఉండాలి, దేవుని కృప కొరకు కనిపెట్టాలి. రెండవదిగా ఏం చేయాలి? ఆయన రక్షణ కొరకు కనిపెట్టాలి, ఆయన వాక్యం కొరకు మనము, ఆయన మాట, నీతి కలిగిన మాట కొరకు వేచి చూడాలి. దేవుని స్తోత్రం కలిగిన. 4వది ఆయన దయ కొరకు కనిపెట్టాలి. 6వది. 5వది ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టాలి, ఆయన ఆలోచన కొరకు, ఆయన మాట కొరకు కనిపెట్టాలి. అలా కనిపెట్టడం వల్ల ఏం జరిగిద్ది అన్న చెప్పాను నేను. ఆయన కృప కొరకు ఉదయమే ప్రార్థనతో కనిపెట్టితే, వేచి చూస్తే, ప్రార్థన సిద్ధం చేసి ఆయన కృప కొరకు కనిపెడితే ఏం జరిగిద్ది? ఆయన ఆనందించి దేవుడై ఉండి నువ్వు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ఆమేన్. రెండోది ఆయన రక్షణ కొరకు కనిపెట్టేవారిని అన్నాడు, దేవుని కొరకు కనిపెట్టేవారిని, ఆయన ప్రత్యక్ష కొరకు కనిపెట్టేవారిని అన్నాడు, సిగ్గుపడినవాడు ఆయన. మూడోది ఆయన వాక్యం కొరకు, నీతి కలిగిన ఆయన మాట కొరకు కనిపెట్టేవారికి సమృద్ధికరమైన పంట దేవుడిస్తాడు. హల్లెలూయా. 4వది ఆయన దయ కొరకు కనిపెడితే దేవుడు తగిన కాలంలో నీ ప్రతి అవసరత అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. ఆయన దయ కొరకు కనిపెట్టాలి. 5వది ఇంకో మాట, ఏ లోపము లేని వారిగా ఆయన రెండవ ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి. చివరిది ఆయన ఆలోచన కొరకు, అదే నెంబర్లో ఒకటి అటు ఇటు అవునా కానీ మొత్తం పాయింట్లు కనిపెడితే ఖచ్చితంగా మన దేవుని కృపను ఖచ్చితంగా పొందుకుంటాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎలా కనిపెట్టాలన్నది ఒకసారి ధ్యానం చేయండి. ప్రార్థన సిద్ధం చేసి కృప కొరకు కనిపెడితే ఆయన సంతోషపడతాడు. దేవుని ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోగలుగుతాను. వాక్యం రెఫరెన్స్ని బట్టి మీకు చెప్తున్నా. రెండోది ఎలా కనిపెట్టాలి? వాక్యాన్ని కనిపెట్టి వెంబడిస్తే ఋతు వలె సమృద్ధికరమైన పంట సమకూర్చబడుతుంది. మూడోది ఆయన రక్షణ కొరకు. 4వది ఆయన దయ కొరకు కనిపెడితే, తగిన కాలంలో మమ్మల్ని దేవుడు మా ప్రతి అవసరం తీర్చగలడు అని దేవుని దయ కొరకు కనిపెడితే నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. హల్లెలూయా. ఏ లోపము లేని వాడిగా రెండవ ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు కనిపెట్టగలిగితే ఆ రెండవ ప్రత్యక్షతలో నువ్వు దేవుని సన్నిధిలో ఎత్తబడే గుంపులో ఉండగలుగుతావు. హల్లెలూయా. చివరిగా ఆయన ఆలోచన కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టి ఆయన నీ చిత్తాన్ని
నీ మాట, నీ ఆలోచన కొరకు కనిపెడతాను. తన ఆలోచన పూర్వకంగానే నీ జీవితం, నీ కుటుంబం నడిచి ముందుకు తిన్న దీవులతో నింపబడుతుంది. హల్లెలూయా. అటు కృప దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, కృప కలిగిన మా యేసయ్య, ఈరోజు ఇదిగో వాక్యం ద్వారా దావీదు అయ్యా నీ సందులో దేవా ఉదయమనే నా కంఠస్వరం నిక్కినబడును. ఉదయమే లేచి ప్రార్థనను నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచియుందును అని మాట్లాడుతున్నాడు అయ్యా. నిజమే, ఉదయమే మేము లేచి ఈ లోకంలో పనులన్నిటికీ హడావిడి బిజీ అయిపోయి వీటిని సిద్ధం చేయటం కాదు, కానీ ఉదయమే నీ కృప కొరకు మా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసేవారిగా, నీ కృప కొరకు నీ సన్నిధిలో అనేకమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేవారిగా, నిన్ను ఆనందింపజేసేవారిగా, నీ కృప కొరకు ఉదయమే ప్రార్థనతో సిద్ధపాటు మనసు కలిగి సిద్ధం చేసి నీ కృపకు ఎదురు చూసేవారిగా ఉండటానికి సహాయం చేయండి ఆయన. తండ్రి నీకు వందనాలు. రూతు కోయు చేను వారిని వెంబడించి కనిపెట్టినట్లుగా నీ వాక్యాన్ని అయ్యా ఇదిగో కనిపెట్టి వెంబడించగలిగితే ఆ వాక్యం ద్వారా అనేకమైన సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో నింపే దేవుడు నాయన. తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో నీ నోటి మాట ద్వారా చేయబడిన ప్రతి జీవి యెహోవా దేవుడు మమ్మల్ని పోషించగలడు, తగిన కాలంలో మాకు ఆహారం ఇవ్వగలడని అవి ఎలాగైతే చెప్పగలుగుతున్నావో, మేము ఎన్ని పనులు చేసినా ఎంత ప్రయాసపడినా నీ దయ కొరకు మేము వేచి చూడగలిగితే తగిన కాలంలో మా అవసరతలు అక్కర్లు తీర్చగలిగిన దేవుడు, మా బాధలు నిందలు అవమానాలను తొలగించగలిగిన దేవుడు, మా కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు, మారాన్ని మధురంగా మార్చే దేవుడు, మా దేవుడు తగిన కాలంలో ప్రతి కార్యం చేయగలడు అని నీ దయ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచండి అయ్యా. తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఏ లోపము లేని వారుగా రెండవ రాకలో మేము ఎత్తబడేటుండు అయ్యా, నీ ప్రత్యక్షను ఎదుర్కొనేవారిగా, నీ ప్రత్యక్షతను రెండవ ప్రత్యక్షను చూచేవారిగా, ఏ లోపము లేని వారుగా నీ రెండవ రాక కొరకు ఎదురు చూసే భాగ్యం దయచండి ఆయన. మా ఆలోచనలు, మా తలంపులు, ఇతరుల సలహాలు, ఇతరుల ఆలోచనలు కాదు నాయన. నీ ఆలోచనలు, నీ సలహాలను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ఉన్నతమైన ఆలోచన కొరకు మా జీవిత నడిపింపుని బట్టి, మా కుటుంబాలు, మా పిల్లల నడిపింపుని బట్టి, వారి జీవిత భవిష్యత్తులను బట్టి, ప్రతి ఏ పని చేసిన ఏ కార్యక్రమం తలపెట్టినా నీ ఆలోచన బట్టి జరగలనాయన. నీ ఆలోచన కొరకు ఎదురు చూడాలనాయన. నీ చిత్తానుసారంగా జరగలనాయన. ఆ విధంగా కృప దయచేయండి. అటు కృప అందరికి మీరు అనుగ్రహించి సమృద్ధికరమైన దీవులతో నింపి మహిమ పొందుకోమని, నీ కొరకు వేచి చూచేవారుగా, నీ కృప కొరకు వేచి చూచేవారుగా, నీ సన్నిధి కొరకు వేచి చూచేవారుగా, అయ్యా నీ ఆశీర్వాదాల కొరకు వేచి చూచేవారుగా, నీ రాకడ కొరకు ఎదురు చూచేవారుగా, నీ ఆలోచన కొరకు ఎదురు చూచేవారుగా, నీ నీతి కలిగిన మాట కొరకు వేచి చూచేవారుగా, నీ దయ కొరకు వేచి చూచేవారుగా, అటు ఆత్మీయ జీవితం అందరికీ దయచేసి అటువంటి సిద్ధపాటు కలిగిన మనసు అందరికీ అనుగ్రహించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకను పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్.